కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామం శ్రీ కోదండరామస్వామికి నమస్కారములు తెలియజేస్తూ రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ వారి ప్రేక్షక వీక్షక భక్త మహాశయులకు నమస్కారములు. ఏప్రిల్ 6, 2025 ఆదివారం శ్రీరామనవమి మహోత్సవం సందర్భంగా పెద్దపులిపాక గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని మా రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేసి ఉన్నాము. లైవ్లో 3 భాగాలుగా మేము ప్రసారం చేసి ఉన్నాము. స్వామివారి కళ్యాణం 3 భాగాలను డిస్క్రిప్షన్లో లింకు ఇస్తున్నాము, చూడగలరు. ఈ వీడియోలో మనం చూస్తున్నాం కళ్యాణానంతరము ఉత్సవ విగ్రహాలను గ్రామోత్సవం నిర్వహించారు. ఆ గ్రామోత్సవాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. గ్రామోత్సవం ఎంతో ఉత్సాహంగాను మేళతాళాలతోనూ కోలాటాలతోనూ ముందుకు సాగింది. గ్రామంలోని పెద్దలందరూ కలిసికట్టుగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని గ్రామోత్సవాన్ని ముందుండి నడిపించారు. ముఖ్యంగా గ్రామ సర్పంచ్ శ్రీ గుంటూరు శ్రీనివాస్ చౌదరి గారు ముందుండి దగ్గరుండి అన్ని పనులను తానే చూసుకుంటూ ఈ ఉత్సవాన్ని విజయవంతం చేశారు. ఉత్సవానికి బయలుదేరిన కళ్యాణ రామయ్యకి సీతమ్మకి ఘన స్వాగతం లభించింది. గ్రామ ప్రజలందరూ పెద్ద చిన్న తేడా లేక, పేద ధనిక తేడా లేక స్వామివారిని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో హారతులు పట్టి అగరబత్తీలు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి తమ భక్తితత్వాన్ని చాటుకున్నారు. చూస్తూనే ఉన్నారు కదా, ఉత్సవం మహోత్సవంగా మారి ముందుకు సాగుతుంది. పెద్దలు పండితులు శ్రీరాముణ్ణి దర్శించినప్పుడు ఇలా చెప్పమన్నారు. శ్రీరామచంద్ర ప్రభువుని ఇలా స్మరిస్తే సర్వ వినాశక చర్యలు మనకు తొలుగుతాయని గొప్ప నమ్మకం. మనం కూడా భక్తితో మనస్ఫూర్తిగా ఒకసారి శ్రీరాముణ్ణి స్మరిద్దాం.
శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు మరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఇలాంటి దైవ కార్యాలు జరిగినప్పుడు, గ్రామోత్సవాలు జరిగినప్పుడు గ్రామంలో ఉన్న చీడపీడలు తొలుగుతాయని పెద్దల నమ్మకం. గ్రామోత్సవాన్ని తిలకిస్తూ ఆ శ్రీరామచంద్రమూర్తిని మరోసారి మనస్ఫూర్తిగా స్మరిద్దాం. సకల విపత్తులు తొలగి సకల సంపదలు కలుగుటకి ఈ శ్రీరాముణ్ణి మనం ఇలా కొలుచుకోవాలి. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఈ కార్యక్రమంలో నేను కూడా ఒక భాగమైనందుకు సంతోషిస్తూ జై శ్రీరామ్. మరో మంచి భక్తి వీడియోతో మీ ముందుంటా.